స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 5-6 వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఎండని ఎడల వాడు తీగ వల్లే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి నేసయ్య, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. 3 దినాల ఉపవాస ఆశీర్వాద పండుగలను ప్రభా ఎంతవరకు ఆస్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించారు. నీ సన్నిధిని అనిపించే కృపనిచ్చారు నాయన, నీకు వందనాలు. ఈ 3వ దినాన్ని, ఈ చివరి కూటమిని బట్టి ప్రభా మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి లేఖనం ద్వారా ప్రభా చేరినటువంటి మా అందరినీ మరొకసారి దర్శించండి ప్రభా. నీ చిత్తమును, నీ ఉద్దేశ్యమును గ్రహించినటువంటి వారిగా ఈ 3 దినాలు ఎందుకు నీ సన్నిధిలో తండ్రి నీ స్వరవిని విన్నాము అయా, ఎందుకొరకు మేము ఇక్కడికి రప్పించబడ్డాము, అనేకులు ఎందుకు తండ్రి కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నారో అయా, దాని యొక్క ఉద్దేశములు ప్రతి ఒక్కరూ గుర్తించి గ్రహించి అనుసరించినట్లుగా ప్రభా నీవే రాత్రి ప్రతి ఒక్కరి మీద అల్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి నైనా అల్పుడు, బలహీనుడు, ఒట్టివాడే నీ దాసుని ప్రభా నీ సిలువ చాటును మరుగుపరచండి. ప్రాణాత్మశలుకున్న కల్మషమును అంతటినీ కడిగివేసి తండ్రి నీ ఆత్మచేత అభిషేకించండి. బోధింపవలసిన విధంగా బోధించడానికి నీ దాసునికి జ్ఞాన హృదయమును, ప్రత్యక్షత కలిగిన మనసును ప్రభా మీరే కలగ చేయమని, నీ కార్యములకు తండ్రి వ్యతిరేకంగా ఆటంకంగా పనిచేస్తున్న దైవ శక్తులను యేసుక్రీస్తు నామములో బంధించి దూరంగా విసిరివేస్తున్నాను దేవా. ప్రతి వారి హృదయము తెరవబడినట్లుగా, అన్యజనులు రక్షణ పొందినట్లుగా, క్రైస్తవ సమాజమునైనా నిజమైనటువంటి క్రైస్తవులుగా, క్రీస్తుని లోకానికి చూపించేటువంటి వ్యక్తులుగా బ్రతకడానికి దేవా ఈ రాత్రి నీవే అందరినీ దర్శించి నీ లేఖనము ద్వారా నాయన నాతో మాతో మాట్లాడి మీరే మహిమ తెచ్చుకుని అపవాదికారులు లయపరచమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రేమతో ఈ కూడుకులకు మమ్మల్ని ఆహ్వానించినటువంటి దైవజనరాలకి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చేరినటువంటి జనాంగానికి, లైవ్లో వీక్షిస్తున్న వారికి ప్రభునామంలో మరి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. చాలా క్లుప్తమైనటువంటి సందేశాన్ని మరి విభజించి ముగించి వేస్తాను. హల్లెలూయా. చదవనటువంటి లేఖనంలో రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను ఉంటానో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. కనుక భగవంతుడు దేవుడు తన జనులను ఎల్లప్పుడూ కూడా ఫలములు పొందేవారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మాట. ఫలములు లేని వారు దేవునికి ఇష్టలు కాలేరు అసలు అని. కనుక ఆది కాండములోనే ఆదామవులను దేవుడు ఆశీర్వదించాడు. అలాగే జలప్రళయము తర్వాత నోవాహును కూడా దేవుడు ఆశీర్వదించాడు, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అని. నేను వచ్చినప్పుడు అదే పాట వినబడుతుంది, నీ దయలో నీ కృపలో. హల్లెలూయా. కనుక మనము ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఆశీర్వదించబడడం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంక్రీజ్ అవ్వాలి మాట. హల్లెలూయా. నువ్వు పెరగాలి, ఇంకానే అలాగే ఉండిపోవడానికి వీల్లేదు. సో దేవుని పట్ల మన ఆలోచన విధానం కూడా అది కూడా విస్తారముగా మార్పు చెందాలి మాట. దేవుడట మన ఎడల విస్తారమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడట. మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములట. మరి దేవుని ఎడల మనకున్న తలంపులు ఎలాంటివి అవి మనం ఆలోచించాలి. అంటే దేవుని ఎడల మనకు సరైనటువంటి తలంపులు, విస్తారమైన తలంపులు లేకపోతే మనం ఏ విషయంలో ఫలించినట్లు? అసలు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి దేవుడు, మనం ఆశీర్వాదము పొందాలని చూస్తున్నటువంటి దేవుడిలోనే మనము ఈ విస్తారమైన తలంపులే కలిగి లేనప్పుడు మనం ఏ విషయంలో ఫలితం? అన్యజనులు ఉన్నారు ఈరోజు. బైబిల్లో ఒక లేఖనం ఏమి సాక్ష్యం ఇస్తుంది తెలుసా? యెహోవా సెలవు లేక ఎవడు ఒక పూట భోజనం చేయగలని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆల్ రిలీజియన్స్, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా తను భోజనం చేస్తూ ఉన్నాడు, బ్రతుకుతున్నాడు, చలిస్తూ ఉన్నాడు అంటే కారణము దేవుడు మాట. అంటే నీతివంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుడు తన వర్షాన్ని
కురిపిస్తూ ఉన్నాడు దేవుడు. కనుక వీళ్ళు నన్ను నమ్మలేదు కదా, వీళ్ళకి నేను అంటే ఇష్టం లేదు కదా అని వాళ్ళకి దేవుడు శాపాలు పెట్టలేదు, నాశనాలు చేయలేదు. దేవుడు వారిని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. మరి దేవుని సొత్తుగా దేవుని జనాంగం ఉన్నటువంటి ఈనాటి క్రైస్తవ సమాజము ఏ విషయంలో నువ్వు అభివృద్ధి పొందినట్లు, ఏ విషయంలో నువ్వు ఆశీర్వాదం పొందినట్లు? దేవుడు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు, బహు విస్తారమైన తలంపులు. మరి నువ్వు తినేసి తిరగడము, వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోయినటువంటి క్రియేట్ చేయడము, ప్రచారం చేయడం ఈరోజు క్రైస్తవులు చేస్తున్న పని. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇలాగ రాయబడి ఉంది. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామము. చూడండి, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దువారేమి భూమిని నశింపచేయు వారికి నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. హల్లెలూయా. సమయం వచ్చి ఉన్నదట. జీవము కలిగినటువంటి దేవుని నామమునకు భయపడుతున్నటువంటి ప్రవక్తలు కానీ భక్తులు కానీ పరిశుద్ధులు కానీ ఏమంట తగిన ఫలము పొందుతారు ఖచ్చితంగా. అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఎస్, దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి సమయం వచ్చేసింది మనకి. హల్లెలూయా. వచ్చింది. అందుకనే దేవుడు మనల్ని ఆశీర్వాదము పొందుకోవడానికి వారసులుగా దేవుడు ఈ సమయంలో ఈ స్థలానికి మనల్ని నడిపించాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ బ్లెస్సింగ్స్ అనేవి మన కన్నులారా మనం చూస్తాం అన్నమాట. ఇది దేవుని మాట. దిస్ ఇస్ నాట్ మై వర్డ్, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కనుక దేవుని నామమునకు భయపడుతున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఫలములు పొందుకునేటువంటి సమయము వచ్చి ఉన్నది. దాన్ని మనం పొందుకోవాలి అన్నమాట. అంటే ఇప్పుడు ఆపోజిట్ గా చదువుదాం దాన్ని. దేవుని నామమునకు భయపడని వారికి ఫలములు గాక శాపము నాశనము పొందుకునే సమయం వాళ్ళకి వచ్చింది. ఆ కింద అదే చెప్పేశాడు, నశింపజేయడానికి నాశనం విధంగా అనమాట. అందరికీ సమయం వచ్చింది. అంటే రక్షణ పొందేవారు రక్షణ పొందుటకును, నాశనం అయ్యేటువంటి వారికి నాశనం అవ్వటకును సమయం వచ్చిన్నది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి సమయం దేనికి వచ్చిందంట? మనం ఫలములు పొందడానికి వచ్చిందంట. హల్లెలూయా. భక్తుడైనటువంటి ఏలియా ప్రార్థన చేసినప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, హల్లెలూయా, భూమి తన ఫలము ఇచ్చెను అంట. అంటే భక్తుని ప్రార్థనకు భూమి ఏం చేసిందంట? తన ఫలమును ఇచ్చింది. అంటే మన జీవితంలో మనం చేస్తున్నటువంటి ఈ ప్రేయర్స్ ఎందుకు? గ్లోరీ సిస్టర్ గారికి పని పాట లేక బాగా డబ్బులు ఎక్కువైపోయి, మీరు రోజు రండి బాబు ఇక్కడ నేను బాగా వండి పెడేస్తాను, మీరు తినేసి తిరుగుదురుగానని చెప్పేసి పిలిచారు. ఆమె దేనికి పిలిచారు? రండి మనం ఉత్సహించి యెహోవా యందు సంతోషించుదాం రండి, జీవము కలిగినటువంటి దేవుని పేరిట మనం ఆనందిద్దాం రండి, ఆయనలో మనం ఇంకను బలవంతులుగా సాగిపోదాం రండి, ఆయన చిత్తము జరిగించడానికి రండి, ఆయన కొరకు బ్రతకదాం రండి అని ఈ భావముతో ఈ భారంతో సోదరి ఈ రిస్క్ చేసి రెంట్ కట్టుకోవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తన పోషణను గూర్చి కానీ దేని గూర్చి ఆలోచించకుండా దేవుని పేరిట మనం సూర కార్యాలు చేద్దాం రండి అని ఈ భారమైనటువంటి పనికి తను పూనుకున్నారు. గాడ్ బ్లెస్ యు సిస్టర్. హల్లెలూయా. ఎందుకంటే మంచి పనికి తను పూనుకున్నారు. ఈరోజు క్రైస్తవులు నేను చెప్తున్నాను, పెద్ద పెద్ద బొజ్జలు సంపాదించారు, గార్డెన్ బీరువాలు అన్ని కట్టలు పెట్టుకున్నారు. ఎందుకురా బాబు అవన్నీ నేను నరకాన్ని పోవడానికి? ఆ బొజ్జలతో బేదలకు భోజనం పెట్టరు, కనీసం క్రీస్తు పేరిట రక్షణ స్వార్థను ప్రకటించడానికి దేవుని కార్యక్రమాలు జరిగించరు, ఏమి చేయరు. సోషల్ యాక్టివిటీస్ ఉండవు, సంఘ నియమాలు కార్యక్రమాలు ఏమి ఉండవు. వీళ్ళు కడిపే వీళ్ళకి దేవుడు. ఇంకా ఎంత వచ్చినా రానే, ఇంకా అవి కడుపులా లేకపోతే చెరువులు అయ్యి ఒరే పోతారు. జాగ్రత్త, దేవునికి భయపడకుండా దోచుకుంటున్న వాళ్ళారా పోతారు, జాగ్రత్త. ఇవి శాపమే అనుకుంటే శాపము, మారు మనసు తగిలినటువంటి మాటలు అనుకుంటే మారు మనసు మాట. హల్లెలూయా. కాబట్టి మరలా మనం అంటే ఈ ఉపవాస దీక్షలో మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏం చేస్తున్నాయో తెలుసా? ఈ భూమి మనకు ఫలము ఇవ్వబోతూ ఉన్నది. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము
హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముళ్ళ తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఎవని కొరకు వ్యవసాయం చేయబడుతుందో ఈ భూమి వాని కొరకు ఏం చేద్దంట, అనుకూలమైన ఫైర్లను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అంటే ఇక్కడ భూమి ఎవరు అంటే భక్తుడు భూమి మాట. హల్లెలూయా. ఈ హెబ్రీ పత్రిక 6 దీని మీద నేను అనేక మెసేజ్లు కూడా చేసినటువంటి దాఖలు ఉన్నాయి. హల్లెలూయా. అంటే ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు మనం పిలిచాడు, కానీ శాపాలు అమ్మా వినండి, మెసేజ్ వినండి, పర్లేదు, స్నానం చేసుకొచ్చిన తర్వాత నో ప్రాబ్లం. సబ్బు ఉందా, వాటర్ ఉందా, ఉంది కదా, పర్లేదు, ఏం దానికి. హల్లెలూయా. కనీసం ఫ్యాన్లు వేసుకోవడానికి అవకాశం లేకుండా, గాలి సిరుకోవడానికి కూడా ఒంట్లో ఓపిక లేకుండా చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు. కనుక మనం రూమ్లోనే ఉన్నాం చక్కగానే. ఆశీర్వాదాలు చాలా క్రిటికల్ పొజిషన్లో మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు వచ్చి నూటికి నేను ఇన్ని సంవత్సరాల్లో నేను చేసినటువంటి ప్రసంగాలన్నీ కూడా దేవుని ఎదురు చెప్తున్నాను. 90% ప్రసంగాలన్నీ కూడా చాలా వేదనతో, దుఃఖంతో, బాధతో, అసలు ఆ ప్రసంగం చెప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో, శారీరకంగా, మానసికంగా, అన్ని రకాలుగా ఉన్నటువంటి నిస్సహాయ స్థితిలోనే నేను ఎన్నో విలువైనటువంటి సందేశాలు చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. హల్లెలూయా. సుఖంగా కడుపు నిండా తినేసి పని పాట లేకుండా ఊరి మీద తిరుగుతున్నట్లుగా చేయలేదు ప్రసంగాలు. అంటే దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే కొన్ని రిస్కులు అనేవి చాలా చాలా అవసరమైనది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి పేతురు భయపడుతున్నాడు, భూతమే దయ్యం అనుకోండి, ఆ సముద్ర జలాలలో అనమాట. నేనే అన్నాడు ప్రభు. ఆ స్వరం మాట గుర్తుపెట్టేశాడు. ప్రభు నీవైతే నేను కూడా వస్తాను అక్కడికి, వచ్చే అన్నాడు. అంటే నేను ప్రేమిస్తున్న నా ప్రభు అక్కడ ఉన్నాడు, నా ప్రాణప్రియుడు ఉన్నాడు, నా స్నేహితుడు ఉన్నాడు, నా గురువు ఉన్నాడు, నా బోధకుడు ఉన్నాడు. ఆయన ఉన్నది అక్కడ నన్ను ముంచేయడానికో, నన్ను నశింపజేయడానికో కాదు, ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోతానని. అది సముద్రం అని పేతురికి తెలుసు. తను ఒక ఫిషర్ మ్యాన్, ఒక ఈతగాడు పేతురు గారు. అటువంటి వ్యక్తి ఆ సముద్ర అలలలో అక్కడ ఉన్నది రక్షకుడిని చూసి ఏమాత్రం భయపడకుండా వెళ్ళిపోయాడు. ఆ మునిగిపోయిన సంగతి ఎందుకు తర్వాత మనకి అది అవసరం లేదు. ప్రతి లేఖనం వెనుకను నెగిటివ్ రోల్స్, పాజిటివ్ రోల్స్ ఉంటాయి. కానీ ఇప్పటికీ కూడా బోధకులకు నెగిటివ్ రోల్స్ని, పాజిటివ్ రోల్స్ని ఎలా విభాగించాలో కూడా తెలియదు ఖచ్చితంగాని. హల్లెలూయా. ప్రతి భక్తుడి జీవితంలోనూ కూడా నెగిటివ్ రోల్స్, పాజిటివ్ రోల్స్ కూడా ఉంటాయి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అంత పాజిటివ్ రోల్స్ పెట్టలేదు. నెగిటివ్ రోల్స్ కూడా భక్తుల జీవితంలో. సంసోను కోసం నెగిటివ్గా దేవుడు మాట్లాడలేదా? దావీదు కోసం మాట్లాడలేదా? మోషే కోసం మాట్లాడలేదా? ప్రతి భక్తుని కోసం కూడా నెగిటివ్గా ఉన్నటువంటి దేవుడు కూడా మాట్లాడాడు. అలాగని దేవుడు మాట్లాడని ఆ భక్తుడు నెగిటివ్ కోసం మాట్లాడితే తోళ్ళు తీసేస్తాడు ఒక్కొక్కరికి. హల్లెలూయా. కాబట్టి ప్రసంగాలంటే ఇప్పుడు కూడా నవ్వించేసి పడగొట్టేసేలాగా ఉండవు, గుండెలు అల్లిపోయేలా కూడా చేస్తాయి. దావీదు వస్తున్నాడని అబీగైల్ చెప్పింది తన భర్తకి. ఇగో నీకు కూడా చెప్పనా, ఆయన ఎవరినో పంపిస్తే నువ్వేం చేసావు, ఎవరు వచ్చారు నా దగ్గరికి అన్నాడు. వీడు నాబాలు, నీకు తెలీదు ఎవరి చేత కబురు వచ్చిందాను. ఆ మనుషుడు వస్తున్నాడంటే నువ్వు ఆహార పదార్థాలు ఇయ్యనని కఠినంగా నువ్వు మాట్లాడతావా అని చెప్పిందంతా అబీగైలు. సచ్చూరుకుంది కోడి దెబ్బతోటి. అంటే భక్తుడు ఇంకా తన కళ్ళు ఎదుట కనబడలేదు కదా, కనబడకుండా ఆయన పేరు అనగానే నాబాలు ఏమయ్యాడట, రాతి వల్లి బీచిపోయాడు ఫస్ట్, ఆ తర్వాత చచ్చాడు. భయపడట్లేదు ఈరోజు జనాలు దేవునికి, భక్తులకి భయపడట్లేదు. అందుకని యెహోవా నామమునకు భయపడే వారందరూ కూడా ప్రతిఫలము పొందినటువంటి సమయము వచ్చి ఉన్నది అట. కాబట్టి భూమి ఫలములు ఇచ్చినని మనకు కనబడుతుంది. మరలా ప్రార్థన చేయగా భూమి ఫలములు ఇచ్చినని యాకోబు 5:18. ఇక్కడ ఎవని కొరకు వ్యవసాయము చేయబడునో ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి. అంటే భూమి అంటే ఏం చేస్తుందంట, తరచుగా కురియు వర్షమును తాగుతుందంట. అంటే ఇక్కడ భూమి మనం అని చెప్పాను కదా, మీకు అది చిన్న క్లారిటీ ఇస్తాను. అంటే మనం తరచుగా జీవం కలిగిన దేవుని వాక్యం వింటున్నాం మనం. అంటే ఈ విన్న వాక్యం ఎక్కడికి వెళ్తుంది చెప్పండి?
ఎక్కడుంది ఉన్న వాక్యం? ఎక్కడుండాలి? భూమి మీద వర్షం కురుస్తుంటే ఆ వర్షం అంట ఆ భూమి త్రాగి ఏం చేస్తున్నప్పుడంటే ఆ భూమి మీద ఎవరైతే ఆ భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారో వారి కొరకు తగినటువంటి ఫలములు ఫలించునంట భూమి. మరి జీవం కలిగిన దేవుడు తన జీవం కలిగినటువంటి వాక్యమును పంపిస్తూ ఉన్నప్పుడు దాన్ని నువ్వు నేను ఏం చేసుకోవాలి? భూమిలాగా రిసీవ్ చేసుకోవాలి. అంటే రిసీవ్ చేసుకుంటే అర్థం ఏంటంటే వాక్యం బాగుంది, లేకపోతే వాక్యం ఎంతసేపు, వాక్యంలో ఎన్ని జోకులు, లేకపోతే వాక్యంలో భయం వేసింది, ఇవా మనం మాట్లాడుకోవడానికి? అంటే దాని కొరకు కాదు. ఈ జీవవాక్యము దేవుడు మనకి ఇస్తూ ఉంటుండగా దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవడానికి అర్థం ఏంటంటే నువ్వు ఫలించాలని అర్థం అన్నమాట. హల్లెలూయా. అంతవరకు నీకు తెలియని వేలో, నాకు తెలియని వేలో, నీకు నచ్చిన వేలో, ఎవరికి నచ్చిన వాళ్ళ వేలో ఉన్నాం. ఫలించడం అంటే అర్థం ఏంటంటే ఆయనకి నచ్చిన వేలోనికి వచ్చాడు అన్నమాట. అంటే రావడానికి కారణం ఏంటి? ఈ కురియబడినటువంటి దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ వర్షం అన్నమాట. కనుక దీని చేత మనము కఠినంగా ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. అన్ని జనులు దేవుడు లేడు ఏం లేడు అని మాట్లాడతారు. ఇప్పుడు ఆ వాక్యములు తాగ్గానే అదే యేసు కొరకు బ్రతికిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవునా కదా? హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా భూమి ఫలమిచ్చినంట. అంటే నీవు నేను ప్రార్థన చేస్తున్నామంటే నువ్వు ఫలాలు యేసుకి ఇవ్వాలి. హల్లెలూయా. యేసుకి మనం ఫలాలు అర్పించాలి. యేసు యందు నా యందు ఎవడు నిలిచిందనో, ఎవని యందు నేను నిలిచిందనో వాడు బహుగా ఫలించినంట. మాట చెప్తున్నాను, మనకి ఏం కావాలో యేసయ్యని అడుగుతున్నాం. మరి యేసయ్యకి ఏం కావాలో మనం అడగొద్దా? భక్తి అంటే ఏంటంటే మనకు కావాల్సినవి దేవుణ్ణి అడుగుతూ ఉంటే ఆ భక్తి ఎలాంటి భక్తి అంటే లోకంలో అందరూ అదే భక్తి చేస్తున్నారు. అవునా కదా? లోకంలో అందరూ కూడా తమకు కావాల్సిన అన్ని భగవంతుని అడుగుతారు, అడగరా? కానీ క్రైస్తవులు చేస్తున్నటువంటి భక్తి ఏంటంటే నాకు కావలసిన భగవంతుడి కాదు, నాకు ఎందుకు కావాలది నీ కొరకే అని చెప్పడమే క్రైస్తవ జీవితంలో భక్తి మాట. హల్లెలూయా. నీకేం కావాలని క్రైస్తవుడిగా దేవుణ్ణి అడగాలి నీవు నేను. ప్రార్థనా శైలి రెండు రకాలండి, అంతా ఎన్నో ఉన్నాయి ప్రార్థన గురించి. ఒకటి దేవుని పేరిట మనం పొందుకోవడం, రెండోది ఈ పొందుకున్నటువంటి దాన్ని బట్టి దేవునికి మనం తిరిగి ఇవ్వడం మాట. ఇదే ప్రార్థన అంటే. హల్లెలూయా. ప్రతిరోజు కూడా దేవుడి నుండి మనం కొన్ని పొందుకోవాలి, దేవుడికి మనం కొన్ని అర్పించాలి. ఈ రెండు ఉండాలి. అవునా కాదు? అర్థమైందని చెప్పింది. హల్లెలూయా. మీకు త్వరగా అర్థమవుతే ప్రసంగం షార్ట్ అవుతుంది, లేటుగా అర్థమవుతే ప్రసంగం పొడుగు అవుతుంది. కాబట్టి అప్పుడు కొట్లన్నీ కట్టేస్తారు. రాత్రి పత్రులు ఉండాలి అప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఇది నా ఆజ్ఞం కాదు, శాపమేం కాదు ఇది. కాబట్టి గ్లోరీ గారు ఎక్కడ ఊరుకుంటారో ఆ షెల్టర్ వేసేసి వాడిని కూడా లేపేస్తారు కావాలంటే. హల్లెలూయా. బాబు తీయండి పర్లేదు, ఎంత టైం అయినా పర్లేదు తీయండి అని కడుపు నిండా పెట్టే పంపిస్తారు. హల్లెలూయా. మంచిది. కాబట్టి లేఖనం ఏం చెప్తుందంటే మూలవాక్యము, దేవుని యందు మనం నిలిచి ఉంటేనే మనము ఫలించేది. ఇప్పుడు చెప్పండి, దేవుని యందు మనం నిలిచి ఉండకుండా మనం ఫలించగలమా? ఫలించలేము. అసలైనటువంటి ఆశీర్వాదాలు 3 మెసేజ్లు అన్నాం. ఫస్ట్ మెసేజ్ ఏమన్నారు చెప్పండి? ఫస్ట్ మెసేజ్ ఏమన్నారు? మూలవాక్యం ఏంటి? హల్లెలూయా. 25, 26 వచనాలు మాట. కడుపార తిని హల్లెలూయా సంతృప్తి గుండి యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపినటువంటి మిడతలు, చీడ పురుగులు, పసరుపులు, గొంగళపురు అనేటువంటి మహాసైన్యం తినివేసిన పంటను మరలా మీకు ఇత్తును అన్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక ఆ పంటను కూర్చుకోవడానికి మొదటి రోజు ప్రార్థన చేశాం. రెండవ రోజు మొదటి సందేశం ఏంటి? మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 9వ వచనం. ఆ 10 తర్వాత చదివించాను. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందాడు. సో ఇతడు ఘనం పొందడానికి కారణం ఏంటంటే ప్రార్థన చేశాడు దేవుని దగ్గర. మూడవది ఆదికాండం 12:2 అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు, గొప్ప జనాంగంగా చేశాడు, ఆశీర్వాదముగా మార్చాడు మాట. అంటే దేవుడికి అబ్రాహం అంతా విధేయుడయ్యాడు, లోబడ్డాడు. కాబట్టి ఈ 3 ప్రసంగాలు కూడా ఈ ప్రసంగంలో ఉంటాయి మనకి. హల్లెలూయా. ఈ 3 ప్రసంగాలు కూడా మనకి నేర్పించాడు దేవుడు ఆశీర్వాదం పొందాలి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ ఫలములు నువ్వు కనబరచాలి అందరికీ. హల్లెలూయా. ఫలించాలి. ఫలించి అభివృద్ధి పొందాలంటే నిన్న మొన్నటి లేక ఫలములు లేనటువంటి వ్యక్తిగా మనం కనబడ్డాం. ఇప్పుడు ఆ ఫలములు మనం పొందిన వారిగా తేట తెల్లగా అందరికీ కనబడాలి. అపోస్తులైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తీమోతో అదే చెప్పాడు మాట. హస్త నిక్షేపణ వలన పొందినటువంటి కృపావరం ఏమన్నాడంటే
నువ్వు అందరికీ తేట తెల్లపరచమని తిమోతి పత్రికలో పౌలు చెప్పాడు. చూపించు, టైం అవుతుంది కనుక ముగిస్తాను. హల్లెలూయా. కనుక మీకు చాలా చెమటలు పడుతున్నాయని నా శరీరం కూడా చెప్తుంది. హల్లెలూయా. ఎవరే నువ్వు ఉండడుగురా, అలుకు పడుతున్నారా అంటే అర్థమైంది నాకు. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్, నన్ను మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. భక్తుడైన పౌలు అన్నాడు, కలిగి ఉండటం నాకు తెలుసు, సమృద్ధి కలిగి ఉండటం తెలుసు అన్నాడు. కాబట్టి చక్కటి పేనగాలలో వాక్యం వినడం మనకు తెలియాలి, గుబురులోను కూడా వాక్యం వినడం తెలియాలి. అప్పుడు ఉంటే ఆశీర్వాదం అట. నిజానికి ఈ టెస్ట్లో నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావో లేకపోతే ఆశీర్వాదం వదిలేసుకుంటావని దేవుడు కొన్నిసార్లు పర్మిషన్ ఇచ్చేస్తాడు. నిజంగా అంటే మనం అనుకుంటే కొన్నిసార్లు దేవుడు జరగనేడు అసలు. ఎందుకంటే కొన్నిసార్లు నేను ఎలా తెగిస్తా తెలుసా, అంటే చెమట వచ్చేస్తుంది, ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ ఎలాగంటే, ఇంకా నేను స్విమ్మింగ్ పూల్లో ఉన్నానని ఉంచుకుంటాను అనమాట. స్విమ్మింగ్ పూల్లో ఉండి ఈత కొడితే నాకు ఎంత ఇష్టమో రాను, అసలు అందరూ వెళ్ళిపోతున్నా, ఆ సూడు వెళ్ళిపోనమాట. అంతవరకు నేను అందులో ఈత కొడతాను, సముద్రం దొరికిన స్విమ్మింగ్ పూల్ లాంటిది ఉన్నా అందులో ఉంటాను అనమాట. అంటే అంత ఇష్టం అన్నమాట. అంటే ఈ ప్రార్థన నిజమే సీరియస్నెస్ మాట. ఈ ప్రార్థన చేయాలంటే ఈ చెమటతోటి చేయడం కష్టం అట, నా వల్ల కాదు. కనుక నా జీవితంలో కొన్ని ఎన్నో రాత్రులు ఉన్నాయన్నమాట. అలాంటి భయంకరమైన దోమలలో ఒక్కలలో నా శరీరం అంతా మర్చిపోయి నేను లీనమైపోయాను మాట. మొత్తానికి ఆనందించేసాను, మొత్తం తలస్నానం చేసినట్లుగా అయిపోయింది. అలాగే కొన్నిసార్లు మన కఠినమైనటువంటి సవాళ్ళలోనూ గొప్ప ప్రత్యక్షతను మనం పొందుకోగలుగుతాం. ప్రతిదీ మేలే మనకి. ఎందుకంటే మనము క్రీస్తు కొరకు ఫలాలు అర్పించేటువంటి ఆలోచన మనకుంటే మన భక్తి ఒకలాగా ఉంటుంది, లేకపోతే దేవుడే మనకి ఇచ్చేవాడుగా ఉంటే మన భక్తి ఒకలాగా ఉంటుంది. ఆలోచించండి ఈ రెండింటి మధ్య ఏంటి. దేవుడి నుండి మనం పొందుకోవడం ఒకటే, మన నుండి దేవుడే పొందుకోవడం ఒకటే. మన నుండి దేవుడికి ఇస్తే ఎలా ఉంటుంది తెలుసా, మొత్తం పాతాల లోపల ఉన్నటువంటి శక్తులు గన్ని గడగడలు ఆడేస్తాయి మాట మనం దేవునికి ఇస్తేనే. ఆయన దేవుడు, ఆయన గొప్పవాడు, ఆయన ఇస్తే వీళ్ళు ఎవరో వణకరు, మనం ఇస్తే వాళ్ళు వణుకుతారు. ఎవరు ఇచ్చారు తెలుసా అలాగా? యోబు ఇచ్చాడు దేవునికి. హల్లెలూయా. యోబు చరిత్రను ఒకసారి వెనక్కి వెళ్తే ఏంటి, ఒక నిమిషంలో తిరిగి వచ్చేయండి యోబు సంగతి. 10 మంది పిల్లలు, 500 జతల ఎద్దులు, గాడిదలు, ఒంటెలు, మొత్తం అన్ని శ్మాస్. భార్య, ఆదరణ ఓదార్పు కారణమైన భార్య గాయాలకి కర్త అయిపోయింది. స్నేహితులు లేరు, పుండి మీద కారం. ఇంత పరిస్థితుల్లోనూ యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక ఇచ్చేశాడు యోబు తన జీవితం నుండి దేవునికి. దెబ్బతో సాతానికి సిగ్గు కలిగేసింది మాట. భక్తి జీవితంలో సాతాను సామ్రాజ్యాన్ని గడగడలు ఆడించడమే దేవుడు కోరుకున్నటువంటి ఉద్దేశం మాట. అందుకని సాతానికి ప్యాంటు తడిపేసుకోవడం కాదు, సాతాన్ని తడిపేసుకోవడం, సాతాన్ని తడుపుకోవడం మాట దెబ్బతోటి. దేవుడు అలా కోరుకుంటున్నాడు మాట. అటువంటి భక్తి చేయాలి. సాతాను సామ్రాజ్యాన్ని కూల్చేటువంటి భక్తి మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎప్పుడను. కనుక అందుకని దేవుడు అది ఎలాగొస్తుంది మనకి, ఎవడు నా యందు నిలిచిన మూలవాక్యంలోనికి రండి. షార్ట్ మెసేజ్ చెప్పాను కదా, ఇబ్బంది పడొద్దు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఆనందం ముగింపులో ఆనందం మాట. చదువు తల్లి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఈరోజు దేవుని పిల్లలు క్రైస్తవులు ఏంటి, నేను దేవునిలో ఫలించాలి. ఎలా ఫలిస్తాం దేవునిలో? చాలా మందికి దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే ఇష్టం. అన్ని జనులకు కూడా ఇష్టమే అండి. రెండు దెయ్యాలు కూడా దేవునికి భయపడుతూ వణుకుతూ ఉన్నాయని లేఖనం చెప్తామనే కదా. దెయ్యాలు కూడా భయపడుతున్నాయి. సో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? నీకు ఉపయోగం లేదు, దేవునికి ఉపయోగం లేదు, సాతానికి భయము లేదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని క్రైస్తవులు అందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, కానీ లేఖనం ఏం చెప్పిందో దాని ప్రకారంగా చేయరు క్రైస్తవులు. దేవుణ్ణి అంటే చాలా ప్రేమ అంటే వీళ్ళకి, కానీ ఆదివారం బల్ల అంటే మా పాస్టర్ గారు అలాగే ఎవరు ఇమ్మని చెప్పు మరి, లేకపోతే అక్కడ జంప్ చేసే. అది దేవుణ్ణి ప్రేమించడం అంటే. మీ పాస్టర్ గారు ఏంటి బోడీ అలా ఇవ్వంటే కుదరదు. ఒకటే పాస్టర్ గారు లేఖనం ఇలా చెప్తుంది, ఇస్తావా వెళ్ళిపోమంటావా చెప్పు, అంతే. రెండే ఆన్సర్లు. లేకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. కనుక వీళ్ళు దేవుడిని ప్రేమిస్తున్నారంటే దేవుడి కోసం అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారంటే, ఎక్కడికి వెళ్ళిపోద్దమ్మా దేవుడి కోసం? నువ్వు ముందు లేఖనం దగ్గరికి రా. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. లేఖనాన్ని వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎందుకు? అలవాటు అయిపోయింది నీకు. చిన్నప్పుడు తిరుపతిలో గుండు కొట్టించుకుని వచ్చాం. పాప యేసు దగ్గర గుండు కొట్టించుకుంటే పాస్టర్ కూడా సంఘంలో ఊరుకోరు. అందుకని మరియమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం మంది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోద్దు, లేఖనము దగ్గరకు రండి.
నిజంగా దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తే క్రైస్తవుడు లేఖనం ఏం చెప్తుందో పాస్టర్ గారు అలా చెప్పకపోతే ఈ లేఖనం ఎలాంటి నువ్వెందుకు ఆదివారం బల్ల నువ్వెందుకు త్రిత్వాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, నువ్వెందుకు ఈ విధంగా చేస్తున్నావు అని నిలదీసి అడగాలి మాట. ఏం అడగరు మాట, పాస్టర్ గారిని అడగకూడదు. ఎవడు చెప్పాడు తోళ్ళు ఊడిపోతే అక్కడ పరలోక రాజ్యంలో. కనుక అన్ని మీటింగ్లకి అటెండ్ అయిపోవడం గొప్ప కాదు, లేఖన సారాంశానికి నువ్వు ఒదిగిపోవడం గొప్ప. అది ఫలించడం అంటే, అది దేవుని యందు నిలిచి ఉండడం అంటే. కనుక లేఖనాన్ని ఏమో నువ్వు నమ్మవు, యేసు అంటే ప్రాణం. రాత్రి చెప్పాను కదా, కొత్త పెళ్లి కూతురు పిల్లల్ని కనాలనుకుంటుందంట, కానీ అమ్మో నొప్పులు వచ్చేస్తాయా, అమ్మో నాకు భయము. మరి కనుక అసలేనే నొప్పులు లేకుండానంటే బిడ్డలు కంటదట, మూసుకుని కూర్చోమ్మ ఎందుకు నీకు దండగా పెళ్ళి కూడా అని, అంతే కదా. అలాగా యేసు అంటే ఇష్టమంట, లేఖనమేమో పాటించడట. పాస్టర్ గారు ఒప్పుకోడంట, పాస్టర్ గారు గడ్డి తింటే తింటావా నువ్వు? కాబట్టి ఒకటి చెప్తున్నాను, పాస్టర్లకు బుద్ధి రావాలంటే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు జ్ఞానం కలిగి ఉండాలి. హల్లెలూయా. సంఘాలే పాస్టర్ని పాడు చేసేసేది ఖచ్చితంగా దినాల్లోనూ. ఏం చెప్తున్నాడో వినకుండా, లేఖనం కోసం ఆలోచించకుండా, ఇది దశం భాగాలు తెల్ల బట్టలు, లేకపోతే ఇంకా తెలివితేటలు ఎక్కువైపోయి ఆ తాలిబొట్లు ఆ మూతుల్లో ముక్కులో తీసేటోడు నేర్చుకున్నారు. తలకాయలు తీసేసుకోవాల్సిందే. లేకపోతే పాస్టర్ గారు కానుపెట్లో ఒక కిడ్నీ, ఒక కన్ను, ఒక చెయ్యి వేసేయండి, భార్య ఏమో భర్త తీసేయండి, భర్త భార్య తీసేయండి. వేస్తారా మీలాగా? వెయ్యరు. అంటే ఈజీనా తాలిబొట్లు తీసేది వెయ్యనే? మరి బీరువాళ్ళ కట్టలు ఎందుకు దాచుకోవడం? అవి ఏమి దాచుకోకూడదు. అప్పుడు కొంతమంది పాస్టర్లు ఎంత తెలివైన వాళ్ళు వచ్చారో ఏం పెట్టుకోరట, చేతులకి మాత్రం కాస్ట్లీ వాచ్లు. మరి ఎందుకు అమ్మగారులో? నేను ఎవరికి వ్యతిరేకం కాదు, లేఖనాలకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ నేను వ్యతిరేకిని. హల్లెలూయా. లేఖనాలని ప్రేమించే వాళ్ళందరికీ ప్రేమికుడిని. లేఖనాల జోలికి వ్యతిరేకంగా వచ్చేటువంటి అందరికీ కూడా నేను పెద్ద సింహాన్ని మాట. హల్లెలూయా. కాబట్టి లేఖనం ఏమి చెప్పుచూ ఉన్నది దాన్ని పాటించాలి. కానీ పాస్టర్ గారు ఒప్పుకోడు అంటే, అవును ఒప్పుకోలేనప్పుడు అక్కడెందుకు చచ్చేది? నువ్వు ఫలించాలని ఉందా, నాశనం అవ్వాలని ఉందా? కాబట్టి క్రైస్తవ సమాజమా, మనము ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఫలించాలంటే లేఖనాన్ని నువ్వు నమ్మలేనప్పుడు, లేఖనాన్ని నువ్వు ప్రేమించలేనప్పుడు, లేఖన స్వరాన్ని నువ్వు వినలేనప్పుడు, లేఖనానికి నువ్వు లోబడలేనప్పుడు నువ్వు ఎట్లా ఫలిస్తావు? ఫలించలేవు. ఎవడు నా యందు నిలిచి ఉండడో వాడు బయట పారవేయబడతాడని చెప్పాడు. అప్పుడు నెత్తిగేసి కొట్టుకున్న ఉపయోగం ఉండదు. గనక క్రైస్తవ సమాజమా, అర్జెంటుగా మారు మనసు పొంది దేవుని దగ్గర సమాధాన పడి, కనుక లేఖనాలను పాటించలేనటువంటి సంఘాలలో నువ్వు బ్రతకడం నీకు క్షేమము కాదు, అది నీ ఫలము నువ్వు పోగొట్టుకోవడం అవుతుంది. అక్కడ నువ్వు ఫలించేటువంటి వాక్యము కాదది, నీ ఫలములను పోగొట్టుకునేటువంటి లేఖనాలు అవి. కనుక దానివల్ల మోసపోతున్నటువంటి క్రైస్తవులారా, వినండి, మారు మనసు పొందండి, మాతో కలిసి ఈ ఉపవాస ఆశీర్వాద పండుగల యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించండి, పొందండి. కనుక ఈ సమయంలో దేవుని మాటను స్పష్టంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుడే స్వయంగా అంటున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉండును అంటే ఈ లేఖనాలు నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. లేఖనం ప్రకారంగా 3వ దినమున ఆయన సిలువేయబడ్డాడు, 3 దినాల తర్వాత సమాధి చేయబడి తిరిగి దేశాడు. ఇదంతా లేఖనముల ప్రకారంగానే. కనుక నా యందు నిలిచి ఉన్నాడంటే అర్థం ఏంటంటే లేఖనం యందు నిలిచి ఉండాలని, అపోస్తలుల బోధ యందు నిలిచి ఉండాలని, త్రియేక దేవుని యందు నిలిచి ఉండాలని, దేవుని నామం యందు నిలిచి ఉండాలని. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎవరు ఏముందు నిలిచి ఉన్నారంటే పాస్టర్లందు నిలిచి ఉంటున్నారు కొంతమంది. వాక్యం లేదు వాళ్ళకి, సత్యం లేదు వాళ్ళకి. కనుక ఎలా ఫలించినట్లప్పుడు? ఫలించినట్లా, ఫలములు పోగొట్టుకున్నట్లా. కాబట్టి ఒకటే, ఎవరు కాదు, రక్షకుడు రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈరోజు లేఖనం దగ్గరకు వచ్చేసరికి నువ్వు నేను మార్చేసుకోవాలి, లోబడాలంతే. కొంతమంది లోబడరు, లేఖనం ఏం చెప్పినా సరే లేఖనానికి లోబడరు. వీళ్ళ ఆశయాలు, వీళ్ళ ఆలోచనల ప్రకారంగానే ఉంటారు తప్ప లేఖనము దగ్గరకు వచ్చేసరికి నేను అలా లోబడాలి, అలా చేసుకోవాలి అనేటువంటిది మార్పుడు అనేది ఉండదు. కనుక అలా ఉంటే ఒకటి, నువ్వు యేసుతో అంటి కట్టబడితే ఫలిస్తావు, యేసుని దూరంగా పెట్టి లేఖనాలను దూరంగా పెడితే ఫలమును పోగొట్టుకుంటావు, అప్పుడు నష్టపోతావు. కనుక ఎన్నో విషయాలు ఉన్నాయి రాత్రి. కనుక ఈ షార్ట్ మెసేజ్ చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే మనము ఫలించుట 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 దేవుడే కోరుతున్నాడు. కనుక మనము దేవుని ద్వారా ఫలించి ఆ ఫలములే దేవునికి అర్పిద్దాం, ఈ లోకమును ఆశీర్వచనములతో నింపేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన నేనేం చేస్తాను, ఏకీవిద్దాం ప్రార్థన. స్తోత్రం నాయన, ప్రేమ కలిగినటువంటి తండ్రి,
మా రక్షణకర్త అయినటువంటి దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ 3 దినాల ఉపవాస ఆశీర్వాద పండుగలను అయా ఇగో మా కనులెదుట ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించారు. అందుని బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, ఇగో ఈ 3 దినాలు ఎన్నో విలువైనటువంటి సందేశాలను మాకు అప్పగించారు. ఇప్పుడు నిజమైనటువంటి ఆశీర్వాదం మేము పొందాలి అంటే ప్రభా, అది నీ యందు నిలిచి ఉండడం ద్వారానే కలుగుతుంది ప్రభా. అయ్యా నీవు లేకుండా మేము ఉండకూడదు ప్రభా. అయ్యా నీ కొరకు బ్రతకలేకుండా మేము బ్రతకూడదు నాయన. అయ్యా అనేకులు నిన్ను కలిగి ఉన్నారు కానీ నీ చిత్తమును నీ లేఖనాన్ని విసర్జించి నైనా వారు నచ్చిన బోధను అనుసరించి బ్రతుకుతూ ఉన్నారు. మేము క్రైస్తవులమే కదా, మేము రోజు ప్రార్థన చేసుకుంటాము కదా, మేము అన్ని ప్రేయర్స్లు అటెండ్ అవుతాము కదా అనుకుంటున్నారు కానీ అక్కడ లేఖనము వాక్య సారాంశమైన యేసుకు చోటు ఇవ్వడం లేదని వారు గుర్తించడం లేదు ప్రభువా. కనుక ఈ మెసేజ్ వింటున్నటువంటి సహోదరులు ఈ రాత్రి మార్పు నొంది నాయన. అయ్యా అవును, క్రీస్తు యందు నేను నిలిచి ఉంటే ఆయన వాక్యాన్ని నేను పాటించాలి కదా, ఆయన వాక్యాన్ని గైకొనాలి కదా, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి నేను యేసుని ఎలా ప్రేమించగలుగుతున్నాను? అయ్యో నేను చాలా నష్టపోతున్నానని క్రైస్తవ సమాజము మారు మనసు పొంది ప్రభా అయ్యా తమ తండ్రి అసత్య బోధల్లో నుండి విడుదల పొంది నేను ఆ బంధకంలో నుండి విడుదల పొంది నిజముగా క్రీస్తు నందే నేను ఫలించగలను అనగా వాక్య సారాంశమందు నేను నిలిచి ఉంటే నేను ఫలిస్తాను అని ప్రభా అందరూ గుర్తించి గ్రహించి నైనా ఇగో ఎవరైతే యెహోవా నామమునకు భయపడి ఉంటారో అటు వారు ప్రవక్తలు, భక్తులు, పరిశుద్ధులు కూడా అయా ఫలములు ఫలించినట్లుగా తగిన సమయం వచ్చినదని చెప్పావు ప్రభువా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ మాటలు అందరి హృదయాలను ఫలింపజేసినైనా మేము నిజమైనటువంటి ఫలములు తండ్రి నీకు అర్పించుటకు కృపనిమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి ప్రభా ఎంతో భారముతో ప్రయాసతో మా సహోదరి ప్రభా ఈ కొడుకులు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అయ్యా వీటి యొక్క ప్రతిఫలములు ప్రభా యేసు క్రీస్తు నామములో నీ దాసురాలు పొందుదురుగాక. ఈ స్థలములో అయా ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డలు ఈ ఆశీర్వాదములు పొందుదురుగాక. అయా ఈ యొక్క మాటలు ఈ వాక్యములు తండ్రి ఆయా స్థలాల్లో ఉండి ఫాలో అవుతున్నటువంటి వారందరూ యేసు నామములో ఈ ఫలములు పొందుదురుగాక. నిజమైనటువంటి ఆశీర్వాద పండుగలు వారు అనుభవించుదురుగాక. దేవానికి వందనాలు ప్రభా. మా బ్రతుకంతయునైనా నీ అందే నిలిచి ఉండకు దేవా సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు వేరుగా ఉండడానికి వీల్లేదు నైనా. అయ్యా నైనా ఇగో తండ్రి డబ్బు కోసమో దేని కొరకు ప్రభా అయ్యా అసత్య బోధలోనికి వెళ్ళడానికి వీల్లేదు నైనా, దుర్బోధల్లో ఉండడానికి వీల్లేదు నైనా. కాబట్టి నైనా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామంటే ఫలములు పొందాలి కానీ ఫలములు పోగొట్టుకునే వారిగా క్రైస్తవులుగా ఎవరు ఉండకుండా ప్రభా మీరే అందరినీ దర్శించమని నీ అందు అందరూ నిలిచి ఉన్నట్లుగా నీ వాక్యమును గైకుని ప్రభా అయ్యా వాక్యమైనటువంటి క్రీస్తుకునైనా అయ్యా నిజమైనటువంటి ఫలములు మేము ఫలించేటువంటి వారుగా అర్పించేటువంటి వారుగా ఉండడానికి కృపనిమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ దాసుల కుటుంబాన్ని దీవించండి, చేరున్నటువంటి బిడ్డలను దీవించండి, లైవ్ లో వీక్షిస్తున్న వారిని దీవించండి ప్రభా. ఇంతవరకు ఎంతో ఘనంగా అద్భుతకరంగా ఆశ్వాదకరంగా నాయనా అయ్యా మీరు జరిగించిన ఈ కార్యక్రమాలు అన్నింటిని బట్టి ప్రభా మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇంకొను ప్రభా అయ్యా మా జీవితాలలో తండ్రి మా సేవా పొలాలలో కుటుంబాలలో సంఘాలలో ప్రభా అయ్యా మేమందరము గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి గొప్ప ఫలములు ఫలించడానికి ప్రభా అయ్యా ఏ ఒక్కరు తండ్రి ఫలములు లేని వారుగా ఉండడానికి వీల్లేదునైనా. ప్రతి ఒక్కరు ఫలములు ఫలించాలి. ఏలియా ప్రవక్త మరలా ప్రార్థన చేయగా భూమి తన ఫలం ఇచ్చినని సెలవిచ్చినట్లుగా ప్రభా అయ్యా ఇగో ఎబ్రీ పత్రిక 6:7 కూడా ప్రభా అయ్యా తరచుగా తన మీద కురుస్తున్న వర్షము భూమి త్రాగి అయ్యా ఇవి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి ఫలం ఇచ్చినని వాక్యం సెలవిస్తుంది నాయన. మమ్మల్ని ఎంతో ప్రేమించి విలువైన సందేశాన్ని ఇచ్చావు ప్రభా. ఈ వాక్యమును మేము గైకొని పాటించి అనుసరించి అయ్యా మేము కూడా నిజమైన ఫలములు నీకు అర్పించడానికి దేవా కృపనిమని తండ్రి ప్రార్థన చేస్తూ మమ్మల్ని నైనా ఇగో నీ కృపల హస్తాలకు అప్పగిస్తున్నాను. అయా రేపటి మా ప్రయాణంలో పరిచర్యలో అలాగే దాసుల ప్రయాణంలో అన్నింటిలోనూ కూడా తోడేయండి. మరలా మేమందరము కలిసి మీ నామమును గణపరిచి గొప్ప చేసే పరి వరకును మమ్మల్ని అందరినీ ప్రభా నీ కృపాస్థలో దీవించి ఆస్వాదించి ఈ లోకానికి నిజమైన ఆశీర్వాదకరంగా మేము ఉండుటకునైనా నీకు నిజమైన ఫలములు అర్పించుటకు మమ్మల్ని ఇంకును బహుగా వాడుకోమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య ఘనమైనటువంటి నామమున స్తుతించి ప్రార్థించి స్వతంత్రించుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృపయు పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసం సమాధానము ఈ 3 దినాల ఉపవాస ఆశీర్వాద పండుగల్లో కూడినటువంటి దేవుని బిడ్డలకును లైవ్లోను ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా ఆయా స్థలాల నుండి ఫాలో అవుతూ ఆ ప్రార్థనలో కనబడుచున్నటువంటి బిడ్డలకును దేవుని ఫలములు అనుభవించుదురుగాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం. ప్రవేశనామమునకు సంపూర్ణమైన విజయం, అపవాదికి కొంత నాశనం, అపజయము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అందరికీ.
ప్రైజ్ లార్డ్.